క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినమందు దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యపు మన్నా చేత అనుదినము సంతృప్తి పరుస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మాకు ఈ లోకము శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైన మరో ప్రపంచం మాకు అనుగ్రహించుటకు నీ కుమారుని మా మధ్యకు పంపించారు. కాబట్టి మా దృష్టి, మా ఆశ, మా ఆసక్తి పైనున్న వాటిని వెతకాలని మీరు మాకు లేఖనాల ద్వారా విశదపరుస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఆ పైనున్న ఆ ప్రపంచము చేరడానికి మా వ్యక్తిగత జీవితాన్ని ఏ రీతిగా సరిపోల్చుకోవాలో, సరిచేసుకోవాలో, సవరించుకోవాలో మీరే ప్రభా మాకు బోధించమని విజ్ఞాపన చేస్తూ ఈ ధ్యాన కూడికలో మీ సన్నిధి కుమ్మరింప చేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా 692వ కీర్తన, సియోను పాటలు సంతోషముగును అనే కీర్తన పాడుకుందాం. 692. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వత ఆనందమేమి లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము
ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే అగునట్లుగా చేయుచున్నాడు. ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్తుతియు సంగీత గానములు దానిలో వినబడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని ఈ ధ్యాన కూడికకు చేరి ఉండగా కుటుంబాలుగా మీకు అనుకూలంగా ఉన్న సమయంలో కుటుంబంతో చేరి వాక్యాన్ని ధ్యానం చేయాలని చెప్పి మరొకసారి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ప్రపంచంలో చాలా అలజడి అల్లకల్లోలాలు జరుగుతున్న అనుభవాల మధ్య ఈ 51వ యెషయా గ్రంథం 51వ అధ్యాయం నుంచి 3వ కీర్తన ఆధారంగా కొన్ని మాటలు ధ్యానం చేయాలని తలుస్తున్నాను. గతంలో నేను పరిచయం చెప్తున్నప్పుడు యెషయా గ్రంథం అదే రీతిగా ఈ ప్రవచన గ్రంథాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయ క్రియలను బట్టి, ఆయా పాలకుల యొక్క దైవ వ్యతిరేక తీర్మానాలను బట్టి, దేవుని మందిరములో విగ్రహాలు స్థాపించి విగ్రహారాధన ప్రారంభించి దేవుని మందిరము కొల్లగొట్టించబడుతున్న అనుభవాల మధ్య ఆ పాలకులను బట్టి ప్రజలు కూడా తప్పుదోరణ పట్టి దైవ వ్యతిరేక సంబంధమైన క్రియలు, కార్యాలు, తలంపులు చేయడం, దేవుని నిబంధనను పక్కన పెట్టడం, విగ్రహారాధనకు వారు మొగ్గు చూపడం, ఇవన్నీ మనకు కనిపిస్తున్న అంశాలు. ఆ అంశాల నేపథ్యంలో ఈ ప్రవక్తల కాలంలో యెషయా మొదలుకొని ఆ తర్వాత ఉన్న ప్రవక్తల కాలంలో ఆయా రీతులుగా ఆయా ప్రజలకు హెచ్చరికలు చేయబడ్డాయి. ఆ హెచ్చరికలో భాగమే ఈ యెషయా 51వ అధ్యాయం కూడా. గతంలో 2 దినాలు నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచున్న వాళ్ళ నా మాట వినంటూ మీరు ఏ బండ నుంచి మీ సోర్స్ ఏమిటి, మీ అబ్రహాంను ఎలా దీవించాను, శారాను ఎలా దీవించాను, ఆ విషయాలు తెలియచేస్తూ ఈ వాక్య భాగంలో ఒక కంఫర్ట్, ఒక ఆదరణ అనుగ్రహిస్తుంది. ఏంటంటే యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. సో ఇక్కడ ఒక మెసేజ్ ఆఫ్ కంఫర్ట్, ఒక ఆదరణ సంబంధమైన సందేశాన్ని ఈ వాక్య భాగంలో మనకు అందిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. నేటి మన దయనీయ స్థితిగతుల మధ్య, ముఖ్యంగా ఈ కరోనా స్థితిగతుల మధ్య ప్రపంచం చాలా అలల్లాడిపోతుంది. కరోనా వ్యాధి విస్తృతమైపోతుంది. భారతదేశంలో మనం గమనిస్తే ఇప్పుడు దాదాపుగా ప్రతిరోజు 8,000, 9,000, 10,000 సంఖ్య, దాదాపు 2 లక్షల వరకు కూడా జనాభా ఈ కరోనాకు బలి అయినట్టుగా కనబడుతుంది. అదే రీతిగా ఒకవైపు తుఫాను, బీభత్సం, ఒకవైపు ప్రమాదాలు, మరొక తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడైతే ఈ కరోనా వ్యాధి ఉధృతంగా ఉందో ఆ 2 రాష్ట్రాలకు తుఫాను హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. ఎంతటి భయంకరంగా పరిస్థితి ఉంటుందో మనం ఆలోచించాలి. అదే రీతిగా అమెరికా లాంటి ఉన్నతమైన దేశం, లా అండ్ ఆర్డర్ కానీ, క్రమానికి కానీ, క్రమశిక్షణ కానీ పేరు పట్టబడినవాడు. ఆ దేశ ప్రజలు చాలా నిష్ఠగా, నిష్ఠ అంటే కాన్స్టిట్యూషన్ చాలా గౌరవిస్తారు అనే ఆ అనుభవాల మధ్య ఈ జాతి భేదాలు, ఆఖరికి కేవలము అమెరికా అధ్యక్షుడే
మరి రహస్య స్థలానికి కొనిపోబడ్డట్టుగా మనం వార్తలు వింటున్నాం. మరి దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ చాలా చాలా అశాంతికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కేవలము ఏదో ఈ జబ్బు తీరిపోతుందిలే, మన మట్టుకు రాలేదులే, మన దాకా రాలేదులే అని మనం భావిస్తున్నాం. మిడతల దండు చూశారు కదా, పొరుగున రాష్ట్రాలు, పొరుగున దేశాలకు వచ్చేసాయి. మన భారతదేశంలో కూడా ఇందాక చెప్పిన ఈ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలకు మిడతల దండు కూడా ప్రవేశించింది. మరి ఇటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ఏనాడు ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చిందంటే దేశమంతా కరువే, ఆహారం కూడా ఉండదు. ఇవన్నీ ఆలోచిస్తే చాలా దుర్భర స్థితి, దయనీయ స్థితి మన ముందు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈనాడు లాక్డౌన్ ఎత్తివేసారంటే దానికి కారణం ఏంటంటే పరిస్థితులు బాగుపడ్డాయి, చక్కబడ్డాయని కాదు. మేమేమి చేయలేమో, మీ ఇష్టం, మిమ్మల్ని మీరే రక్షించుకోండి, సొంత జాగ్రత్తలు తీసుకోండి అంటూ ఒక విధంగా చెప్పాలంటే మరి మన ప్రతినిధులు అయిన వారు చేతులు ఎత్తేసినట్లుగా మనకు కనబడుతుంది. ఈ సిచ్యుయేషన్లో, ఈ స్థితిగతుల మధ్య దారి దోపిడీలు ఎక్కువయ్యాయి. ఒంటరిగా వెళ్తే కొట్టేసి, లేకపోతే రహదారిలో వెళ్తున్న వాహనాలు కొట్టేసి, ఎందుకంటే ఆ కరువు పరిస్థితుల మధ్య ఆహారం కొరకు కానీ, ధనం కొరకు కానీ, డబ్బుల కొరకు కానీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కుటుంబాలు పోషించుకోలేక. చాలా చాలా క్రిటికల్ సిచ్యుయేషన్ కనబడుతుంది మనకి. సో బహుశా మన క్రైస్తవ సంఘాల్లో ఈ విపత్కర పరిస్థితి, ఇటువంటి ధోరణి ఇంకా వచ్చి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ మరి నిన్న పొరుగింటికి వచ్చిందంటే రేపు మన ఇంటికి రాదని గ్యారెంటీ. సో ఈ స్థితిగతుల మధ్య ఇక్కడ రాయబడ్డ ఈ ఆదరణ సంబంధమైన మాట ఏంటంటే, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. సో ఈ ఆదరణ కలగక ముందు వారి స్థితిగతులు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వారు విడిచిపెట్టబడ్డారు? ఎందుకు దేవుడు వారి జీవితంలో శ్రమను అనుమతించాడు? ఎందుకు సమస్యను అనుమతించాడు? ఎందుకు ఇబ్బందికరమైన స్థితిగతి మధ్యకు వారు వెళ్లాల్సి వచ్చింది? ఒకసారి 2-3 రెఫరెన్సెస్ నేను చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం. నేను కేవలం చదివి 2-3 మాటలు మాత్రమే ఇక్కడ చూపిస్తాను, ఎందుకంటే సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు, 36వ అధ్యాయం 11 నుంచి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏళ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలను. అతడు తన దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామను బట్టి తన చేత ధర్మ ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరచుకొను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందు ఎందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులు ఎందైనను యువతలు ఎందైనను ముసలివారి ఎందను నెరసిన ఎంట్రుకలు గలవారి ఎందను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోదేమి దొరికిన ద్రవ్యమంతియు బబులోనుకు తీసుకుని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారం పడగొట్టి దాని నగరులన్నీ కాల్చివేసిరి. దట్ వాజ్ ది పాండమిక్ సిచ్యుయేషన్. రీజన్ ఏంటండి? హిజ్కియా రాజు యవనస్తుడిగా దాదాపు 21 సంవత్సరాల వయసులో యవనస్తుడిగా ఉన్నవాడు
ఏమాత్రం అనుభవం లేనివాడు రాజరిక వ్యవస్థలోనికి వచ్చి మరి అన్యదేవత విగ్రహాలను దేవాలయములో చొప్పించి దేవాలయంలో అన్యాకృతమైన కార్యక్రమాలు జరిగించి దైవ వ్యతిరేకమైన క్రియలు అనేకము జరిగించి ఆ రీతిగా దేవుని ఆయాసపెట్టారు. దేవుడు యెరూషలేము మీద కనికరించి పెందలకడనే తన ప్రవక్తలను పంపించినప్పటికీ దేవుని దూతలను వారు ఎగతాళి చేశారు, హింసించారు, దేవుని వాక్యాన్ని కూడా ఎగతాళి చేశారు, దేవుని వాక్యాన్ని కూడా తూలనాడారు, దైవ సేవకులను హింసించారు, ఎగతాళి చేశారు. అనగా దేవుడు చెప్పిన హెచ్చరికలు, దేవుని ఉగ్రత రాబోతుంది అన్న హెచ్చరికలు పెడజవిని పెట్టడం మాత్రమే కాకుండా ఆ హెచ్చరికలు చేసిన వారిని, ఇర్మియా గురించి రాబడ్డది అక్కడ రాశారు, ఆ ఇర్మియానైతే బొండ వేసి చెరసాల్లో వేశారు. అటువంటి అనుభవాల మధ్య దేవుడు ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని అపవిత్రపరిచిన తర్వాత అపవిత్రపరచబడిన ఆ మందిరంలో పవిత్రాత్ముడైన దేవుడు నివసించలేడు కాబట్టి ఆ దేవుడు ఆ మందిరం అనగా ఆ 4 గోడలను మరి అన్యుల చేతికి అప్పగించారు. కల్దీయులు అనగా బబులోనీయులు, ఆ నెబుకద్నెజర్ రాజు వచ్చి మరి యెరూషలేము దేవాలయ ధనాగారాన్ని దోచుకున్నాడు, రాజమందిరంలో ధనాగారాన్ని దోచుకున్నాడు, అధికారుల ధనాన్ని దోచుకున్నాడు, యువతులను కానీ యవనస్తులను కానీ చంపివేశాడు, ముసలి వాళ్ళను కూడా కనికరించలేదు, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు, ప్రాకారాలను కాల్చివేశాడు. హీ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్. సో నెబుకద్నెజరు డిస్ట్రాయ్ చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని మందిరంలోంచి దేవుడు వెడలిపోయాడు కాబట్టి, అది ఇక దేవుడు లేడు కాబట్టి అది దేవుని ఆలయం కాదు అది. సో దేవుడు అనుమతించకపోతే నెబుకద్నెజరు వచ్చి ఆ దేవాలయాన్ని పడగొట్టేవాడా, దోచుకునేవాడా, ఆ ఇశ్రాయేలు జనాంగంలోని యువకులను, ముసలి వాళ్ళను, వృద్ధులను చంపి ఉండేవాడా? ఎందుకు దేవుడు అనుమతించాడంటే మరి వారి ఇశ్రాయేలు పాలకులు చేసిన పాపపు క్రియలు, యూదా రాజులు చేసిన పాపపు క్రియలు, దైవ వ్యతిరేకమైన క్రియలు, దేవుడు చేసిన హెచ్చరికలు పెడచెవిన పెట్టి తూలనాడి అపహాస్యం చేసి ఎగతాళి చేసి. సో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఈనాటి పాశ్చాత్య దేశాల పరిస్థితి మనం గమనిస్తే ఒకవైపు కరోనాతో సతమతమవుతూ మరొక వైపు అంతర్యుద్ధము, ప్రజల మధ్య ఈ విభేదాలు, కలహాలు, దోపిడీ, స్వయంగా దేశాధ్యక్షుడే బంకర్స్లో దాక్కున్నట్టుగా వింటున్నాం. కని విని ఎరుగని ఈ విపత్కరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. ఎందుకు ఆ పాశ్చాత్య దేశం గురించి చెప్తున్నానంటే ప్రపంచానికి ప్రభువును పరిచయం చేసింది వారు. ఆ ప్రజల జీవన విధానం చాలా క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. మనలాంటి అనగా మన ఈస్టర్న్ కంట్రీస్ లాంటి ఆ విచ్చలవిడితనం అనేది అక్కడ అంతగా కనిపించదు. సో అటువంటి క్రమముతో కూడిన దేశముగా భావించబడిన అక్కడే ఇంతటి అక్రమము జరుగుతూ ఉందంటే దానికి కారణం ఏంటి? వారు దేవుణ్ణి అనగా సజీవుడైన దేవుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసి వారు ఆ దేవునికి దూరం అయ్యారు. ఇంకొక మాటలు చెప్పంటే సజీవుడైన దేవుణ్ణి మనకిచ్చి ఆ దైవిక గ్రంథాన్ని మనకు అనుగ్రహించి ఆ దైవిక నియమావళి మనకు అనుగ్రహించి మనల్ని పాటించమని చెప్పి వారు త్రోవ తప్పారు. ఈనాడు అపవిత్రతతో కూడిన సాంగత్యాలు కానీ, సహవాసాలు కానీ, వివాహాలు కానీ, సాతాను యొక్క ఆలయాలు కానీ, ఆరాధనలు కానీ, అదే రీతిగా దేవాలయములు సంఖ్య లేక, ఆరాధికులు లేక దేవాలయములు అమ్ముతూ ఉంటే ఆ వారు అనగా విలాస కేంద్రాలుగా దేవాలయాలు మార్చబడుతుంటే, జిమ్నాస్టియమ్స్గా లేకపోతే జిమ్స్ కేంద్రాలుగా ఆ దేవాలయాలు మార్చబడుతుంటాయి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి నెబుకద్నెజర్ అంతా డిస్ట్రాయ్ చేయడానికి గల కారణం అంటే గాడ్ పర్మిటెడ్, బికాస్ గాడ్ కుడ్ నాట్ స్టే విత్ దెమ్. దేవుడు వారి మధ్య నివసించలేకపోయాడు కాబట్టి దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు.
నెబుకద్నెజరు వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయాడు. సో నేటి క్రైస్తవ సమాజము ఇది ఒక ప్రాంతం అని కాదు, లేక ఒక రాష్ట్రం అని, దేశం అని, ఒక ప్రదేశం అని కాదు. ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఏదో కొంతమంది ఏర్పరచబడిన వారు వారి విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగుతున్నారు. కానీ అత్యధిక జనాభా దేవుని ఎరిగిన సమాజం కూడా త్రోవ తప్పిన అనుభవాలు. నిన్న కూడా చెప్పాను, 53వ యెషయా గ్రంథంలోనే 53వ అధ్యాయంలో ప్రతివారు తమకిష్టమైన త్రోవను తొలగిరి, యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపినట్టు దేవుని కుమారుడు గురించిన ప్రవచనం కదా. సో ఎవ్రీబడి గాన్ ఆస్ట్రే, తమకిచ్చ వచ్చిన త్రోవను వెళ్ళిపోయారు. దేవుడు శ్రమను అనుమతించాడు. సో యెహోవా సియోను ఆదరించుచున్నాడని ఈ వాక్యానికి ముందు అసలు సియోనుకి ఏమైంది అని అంటే, సిద్కియా రాజు పాలన, ఆనాటి ప్రజల దౌర్భాగ్య దయనీయ ఆధ్యాత్మిక స్థితిగతులు, ప్రవక్తలను కాపరులను దేవుని వాక్యాన్ని హేళన చేసి తృణీకరించిన అనుభవాలు, నెబుకద్నెజరు వచ్చి డిస్ట్రాయ్ చేయడం, ఈ అనుభవాల మధ్య ఒక మాట అదేంటంటే యెహోవా సియోనును ఆదరించున్నాడు. ఒక మెసేజ్ ఆఫ్ కంఫర్ట్. ఈ మాట చదవాలంటే, ఈ కంఫర్ట్ వర్డ్ రావాలంటే దానికి ముందున్న ఈ చరిత్ర తెలియాలి. అందుకే నేను ఈ చరిత్ర తెలియజేస్తాను. యెహోవా సియోనును ఆదరించున్నాడని ఈ మాట ఎందుకు చెప్పబడిందంటే, ఆ సియోను కలిగిన ఆ దుస్థితి, దయనీయ స్థితి నేటి క్రైస్తవ సమాజంలో, ఈవెన్ భారతీయ క్రైస్తవ సమాజంలో కూడా దేవుని పట్ల ఆ భయభక్తులు అనేది బేరీజు వేస్తే చాలా తక్కువ శాతం కనిపిస్తారేమో. దైవ సేవకుల్లో కూడా చాలా తక్కువ శాతం. ఎందుకంటే దేవుని సేవ ఈనాడు ఒక వ్యాపారంగా మార్చబడింది. దేవుని సేవ ఒక లాభసాటి వ్యాపారముగా మార్చబడింది. సో నిజమైన సేవకులు అనేవారు కనిపించడం చాలా కష్టంగా ఉంది. సో దేవుడు ఆదరించడానికి గల కారణం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అనగా వారిని ఆ దయనీయ స్థితికి దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళాడు, వాట్ వాజ్ ద రీజన్, అండ్ దేవుడు ఎందుకు వారిని తిరిగి వారిని కాపాడటానికి, ఆదరించడానికి ఎందుకు దేవుడు మరి ఆయన ఆలోచించాడు. ఒకసారి 79వ కీర్తన చదువుదాం. కీర్తనలోని 79వ కీర్తన. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదెబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్టు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరనూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామం బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత కృమ్మరించుము. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసినారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొని నిమ్ము. మా రక్షణకర్తవు దేవా, నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయం చేయము. ఇంకా ఆ అధ్యాయం అంతా మీరు, ఆ కీర్తన అంతా మీరు యావత్తు చదవచ్చు. సో ఇక్కడ సెకండ్ జనరేషన్, ఆ వికెట్ జనరేషన్ వెళ్ళిపోయారు. ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, మా పూర్వుల దోషమును, 8వ వచనం, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండకు. మా పూర్వుల దోషమును నువ్వు జ్ఞాపకం చేసుకుని మా మీద కోపంగా ఉండొద్దు. ద సెకండ్ జనరేషన్. సో దేవుడు ఎందుకు ఆదరిస్తున్నాడని ఈ మాట చెప్పబడిందంటే, ద జనరేషన్ నెక్స్ట్
వారు ఆ పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. 80వ కీర్తన కూడా మీరు గమనించవచ్చు. అక్కడ కూడా నీవు ద్రాక్షవల్లి నాటావు, అవి ఇంతకుముందు మనం ధ్యానం చేశాం కాబట్టి ఆ వాక్య భాగంలోకి నేను వెళ్ళడం లేదు. ఆ ద్రాక్ష చెల్లు తోవ నడుచు వారు తెంచివేనట్టుగా నీవు చుట్టూ కంచెను తెంచివేసావు, అడవి పంది వస్తుంది పెకిలించి వేస్తుంది. ఇవన్నీ కూడా ది సాంగ్స్ ఆఫ్ రిపెంటెన్స్, దేవునికి విజ్ఞాపన చేయడం, వేడుకోలు. మా పూర్వీకులు నీకు అవిధేయంగా అనేకమైన క్రియలు చేశారు, అనేకమైన కార్యాలు చేశారు, మేము ఒప్పుకుంటున్నాం. వారిని బట్టి మమ్మల్ని శిక్షకు అనుమతించవద్దు ప్రభా. పాతి పెట్టువారు లేరు ప్రభా, కళేబరాలు గాలికి ఉన్నాయి. భయంకరమైన ఆ స్థితిని అక్కడ వర్ణిస్తూ 79వ కీర్తనలో వర్ణిస్తూ వారు చేసిన ఆ పశ్చాత్తాపం. దేవుడు రోషం గలవాడండి, అన్యాయాన్ని సహించడు. కానీ ద సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఆయన ప్రేమ గలవాడు కూడా. అన్యాయాన్ని అక్రమాన్ని ఆయన సహించడు, ఆయన రోషము గల దేవుడు. ఆయన ఉగ్రత వారి మీద కృంభరింపచేస్తాడు. అట్ ద సేమ్ టైం ప్రజల్లో ఆ మార్పు కలిగినప్పుడు, మారు మనసు కలిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన క్షమాపణ. సో ఈ యెహోవా వారిని ఆదరించుచున్నాడు అనే ఈ మాట, సియోనును ఆదరించుతున్నాడు అనే ఈ మాట పలకడానికి గల కారణం ఏంటంటే ఆదరణ ఎందుకు అవసరమైంది, ఆదరణ ఎందుకు ఇవ్వబడింది. 2వ దినవృత్తాంతాలు చెప్పి రాయబడ్డ మాటను ఆదరణ ఎందుకు అవసరమైంది. బికాస్ దే డిసొబీడ్. ఆదరణ ఎందుకు ఇవ్వబడుతుంది? బికాస్ ఆఫ్ దే రిపెంటెన్స్, మార్పును బట్టి. సో ఎప్పుడైతే ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని, ఈ కరోనా కలిగినప్పుడు ఆ సొలొమోను చేసిన ప్రార్థన చాలామంది చేస్తూ వచ్చారు. వాట్సాప్లో, ఫేస్బుక్లలో కూడా ఆ స్టేట్మెంట్, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ఈ మాటలన్నీ పెట్టారు కదా. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే తమ్ము తాము తగ్గించుకొని. అది లేదు, మరి ప్రార్థన ఎందుకు వింటాడు? ఆ వాక్యం రాబడ్డ మాట, మొట్టమొదటి మాట తమ్ము తాము తగ్గించుకొని. సో ది రీజన్ ఫర్ ది డిస్ట్రాయల్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ జెరూసలేం, ఆ సియోను పర్వతం మీద మరి నిర్మించబడిన ఆ దేవాలయము నిర్మూలించబడటానికి గల కారణం ది డిసోబీడియన్స్. అనేక సార్లు హెచ్చరికలు చేయబడ్డాయి. వాక్యం ఎరుగని వారి గురించి కాదండి. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో, ఇంగ్లాండ్ లాంటి పాశ్చాత్య దేశాల్లో వాక్యం తెలియని వారు ఉన్నారా? దాదాపు 90% పాపులేషన్ క్రిస్టియన్సే కదా. క్రైస్తవ దేశాలండి. దే నో ది లా ఆఫ్ గాడ్. దేవుని గురించి తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవుని ఉగ్రత తెలుసు, దేవుని తీర్పు తెలుసు, దేవుని రక్షణ తెలుసు, ఆ నిత్య మహిమ గురించి కూడా వాస్తవం వారికి తెలుసు. స్టిల్ దే డిసొబీడ్. సో అక్కడ వారికి దేవుడు శ్రమను అనుమతించాడు. నేను మరలా చెప్తున్నాను, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడు అనుమతించకుండా ఏ శ్రమ లేకపోతే కనీసం ఈగ కూడా నీ మీద వాలదండి. యోబు మీద దాడి చేయటానికి దేవుడు అనుమతించేంత వరకు అపవాది యోబు వైపు చూడదు కూడా. సో గాడ్ పర్మిట్స్ సర్టన్ టైమ్స్, sometimes because of the disobedience, sometimes because of the test of the faith. విశ్వాసానికి పరీక్ష కూడా కొన్నిసార్లు ఇవ్వచ్చు. కాబట్టి ఈ వాక్య భాగంలో 51వ ఈ కీర్తనలో యెహోవా సియోనును ఆదరించుతున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెన వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నడినట్లుగా చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తులు, సంగీత గానములు దానిలో వినబడును. ఈ 3వ వచనం. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు రిస్టోర్ ద నేషన్. God is going to restore the land. God is going to restore the situation of the people.
సియోను అనగా సియోను పర్వతం మీద నిర్మించబడిన దావీదు నిర్మించిన ఆ మందిరం యెరూషలేములో. సియోను అనగానే యెరూషలేం అనగానే దేవుని మందిరం, దేవుని పట్టణం. ఆ దేవుని పట్టణము నిర్మూలించబడ్డం, దేవుని ధనాగారము కొల్లగొట్టుకుని పోవడం, ఆ ప్రాకారములు కూడా కాల్చివేయబడ్డం. సో వారు చేసిన విజ్ఞాపనతో కూడిన ప్రార్థన గమనించి, ప్రభా మా పూర్వీకులు చేసిన దోషాన్ని బట్టి మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఆ సెకండ్ జనరేషన్, ఆ యంగర్ జనరేషన్, బహుశా వారిలో దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యాలు, ఇటువంటి యంగర్ పీపుల్, వారిని బట్టి దేవుడు తిరిగి దేవాలయం పునర్నిర్మించబడటానికి అవకాశం కల్పించాడు. మనకు తెలుసు ఆ చరిత్ర. ఎజ్రా, నెహెమ్యాల కాలంలో ఏ రీతిగా దేవాలయం తిరిగి నిర్మించబడింది. ద రీజన్ ఈజ్ వారు పశ్చాత్తాపముతో దేవుని ఎదుట ప్రార్థన చేయగా, మరి అక్కడ రాయబడ్డ మాట, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని ఎడారి భూములను యెహోవా తోట వలె చేస్తాడు, దాని అరణ్య స్థలంలో ఏదైనా వలె చేస్తాడు. దెర్ విల్ బి అగైన్ ప్రైజ్ అండ్ వర్షిప్. తిరిగి అక్కడ దేవుని ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానములు దానిలో వినబడును. God is going to restore the situation again only when the people of God repents and return towards God. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు వారు పశ్చాత్తాపడి తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు ఆ దేవుడు వారిని ఆదరించి తిరిగి మన జీవితాలు పునర్నిర్మిస్తాడు. He will definitely restore the nation and the peace among the people only when we turn towards God. యెషయా గ్రంథంలో అంటాడు, మీరు నా వైపు మళ్ళిన ఎడల నేను నీ వైపు మళ్ళుతాను. So this is the time for us to turn towards God and seek God's grace and mercy so that our states, our nation, the world may be restored with peace and prosperity. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆదరించబడవలసిన పరిస్థితి ఎందుకు కలిగిందంటే మా అవిధేయతను బట్టి. ఆదరణ ఎందుకు కలిగిందంటే ఆనాటి ప్రజల యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి. తిరిగి ఆయన ఆ పాడైన స్థలములను ఏదైనా వలె చేస్తాడని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, అవును ప్రభా, మా ఆలయాలు, మా హృదయాలు ప్రభా ఆలయాలుగా పిలువబడుతున్నాయి, కానీ అక్కడ ఆరాధన లేవు. ఎందుకంటే అక్కడ నీవు నివసించడం లేదు. నీవు మాలో నివసించగలిగే రీతిగా మా హృదయాలు లేవు, మా మధ్యన నివసించగలిగే రీతిగా మా ఆలయాలు లేవు. యెహోవా తన మందిరమును విడిచి ఉన్నాడంటూ ఇర్మియా గ్రంథం చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఈనాటి ఈ దుర్భర స్థితి ఏనాడు చరిత్రలో మేము చూచి ఉండలేదు, విని ఉండలేదు. ఒకవైపు కరోనా వైరస్, మరొక వైపు తుఫాన్లు, మరొక వైపు మిడతలు, మరొక వైపు ప్రజల మధ్య గొడవలు, మరొక మధ్య రక్తపాతాలు, దోపిడీలు, ఇంత భయంకరమైన, ఇంకా ఎన్ని మేము చూడవలసి వస్తుందో మాకు తెలియదు. అయినా సంతోషం ఏంటంటే నీ ప్రజలను నువ్వు కాపాడుతున్నావు ప్రభా, నీ బిడ్డలు నువ్వు కాపాడుతున్నావు ప్రభా, నీ బిడ్డల పట్ల నీ ప్రేమను కృమ్మరింప చేస్తున్నావు ప్రభా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. నిన్ను ఎరిగిన వారు నీ వైపు తిరగాలి. మేము మారాలి, నీ వైపుకు మరలాలి. అప్పుడే మా జీవితాలు తిరిగి పునఃస్థాపించబడతాయి. ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ వైపు మరల్చబడే ఆ ధన్యత మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కరోనా వ్యాధిగ్రస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, 2 లక్షల వరకు సంఖ్య దేశంలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా లెక్కింపలేని
ప్రభా ఈ కరోనా వ్యాధి బాధల నుంచి ఆ వ్యాధిగ్రస్తుల ప్రభు మీరే కాపాడాలి. చికిత్స జరిగిస్తున్న వైద్య బృందానికి మీరు తోడుగా ఉండాలి. అదేగా మా తండ్రి ప్రభా పోలీస్ యంత్రాంగానికి, పారిశుద్ధ కార్మికులకు మీరు తోడుగా ఉండాలి. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో జరుగుతున్న అలజడిని బట్టి ప్రార్థన చేస్తూ ప్రభా నిమ్మలించమని జ్ఞాపం చేస్తున్నాం. రాబోయే తుఫాను బట్టి కూడా ప్రార్థన చేసిన ప్రభా నిమ్మలించండి ఆయన. ఈ మిడతల దండు ఎప్పుడు ఎవరి మీద ఏ రీతిగా వస్తుందో తెలియని స్థితిలో మేము భయపడుతున్నాం. ప్రకటన గ్రంథంలో ఆ రాకడ ప్రత్యక్షతలో మిడతల దండు గురించి రాయబడింది నాయన. ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ సూచనలు గమనించినా తెలిసిన ప్రజలైనా మార్పు చెందాలి. కాబట్టి ఆ మార్పు మాలో అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన, సహాయం చేయండి. మా సంఘం నుంచి ప్రార్థన చేసిన ప్రభా త్వరలో ప్రభా ఆలయాలు తెరవాలని ఆలోచిస్తున్నాం నాయన. దానికి కావాల్సిన సానుకూలత మీరు అనుగ్రహించండి. ప్రభుత్వ విధి విధానంలో కూడా ప్రభా మీరు తోడ్పాటు దయచేయండి. మేము నెల్లూరు వెళ్ళాలి నాయన, మరి మా ప్రయాణానికి కావాల్సిన సానుకూలత దయచేయండి. అవరోధాలు దూరపరచండి. మా సంఘంలోని బిడ్డలు బట్టి ప్రార్థన చేసిన ప్రభా మరి యశ్వంతుని ఆరోగ్యంగా క్షేమంగా ప్రభా నెల్లూరు తీసుకుని వచ్చారు. తిరిగి తన నోటి ద్వారా ఆహారాన్ని భుజించగలుగుతున్నారు ప్రభా. గొప్ప సాక్ష్యం ఆ బిడ్డ జీవితంలో జరిగించారు ప్రభా. స్థితులు తెలుస్తున్నాం. మరణపు అంచుల్లోంచి ప్రభా బిడ్డను లేవనెత్తారు. అద్భుతాన్ని జరిగించారు నాన్న. భవిష్యత్తులో ఆ బిడ్డను ఒక మంచి సాక్షిగా మీరు ఎన్నుకుంటున్నారు, ఏర్పరచుకుంటున్నారు ప్రభా. స్థితులు తెలుస్తూ దీవించండి, ఆశ్రయించండి. పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నతల గారి విషయంలో మీరు నెమ్మది పరిచారు, స్థుతులు చెల్లిస్తున్నారు. ఆరోగ్యం దయచేశారు. రాజ్కుమారి గారికి ఆరోగ్యం దయచేశారు ప్రభా. స్థుతులు చెల్లిస్తున్నారు. డాక్టర్ దయాకర్ గారి సతీమణి గారికి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించండి. అలాగే ప్రభా ప్రమీల గారి కుమారుడు ఆ బిడ్డ కూడా ప్రభా ఆపరేషన్ జరిగించుకుని కోలుకోవాలి. ఆ బిడ్డని బట్టి కూడా ప్రార్థన చేస్తాం. చంద్రపాల్ గారు రూతమ్మనైనా మరి వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తాం ప్రభు. వారికి ఏ చికిత్స అవసరమో ఆ చికిత్స వారు జరిగించబట్టకు మీ సహాయం తెచ్చి జ్ఞాపం చేస్తాం. దానికి కావాల్సిన ఆర్థిక చేయూత కూడా మీరు అనుగ్రహించండి. సహాయం తెచ్చి మీరు జ్ఞాపం చేస్తాం ప్రభా. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కడప శ్రీరామ నిమిత్తం, రాజేశ్వరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మా వృద్ధుల గురించి ప్రార్థన చేసిన ప్రభా మరి శకుంతరమ్మ గారు కొంత బలహీనంగా ఉన్నట్టు విన్నామైనా ప్రార్థన చేస్తాం తండ్రి. ఆ బలహీనతలు మీరు తోడుగా ఉంచండి. జారి పడకుండా పాదాలుగా స్థిరపరచమని జ్ఞాపం చేస్తున్నాం. వసంతమ్మ గారి గురించి, దేవర్మ గారి గురించి, రెవరెండ్ కేబీ జయకుమార్ గారి గురించి, రూబెన్ గారి గురించి, విజయేశ్వరాయ్ గారి గురించి ప్రార్థన చేస్తాం. తంగస్వామి గారి గురించి, వారి సత్యమైన గురించి, మిత్ర గురించి ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో ఉన్నారు, మీ కృప అనుగ్రహించి మీకు జ్ఞాపం చేస్తున్నాం ప్రభా. సరోజనమ్మ గారి గురించి, పంకజమ్మ గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి, కేఏ దేవానందం గారి గురించి, జయలక్ష్మీబాయి గురించి ప్రార్థన చేస్తుంటారు. మీరే స్వస్థత చేకూర్చండి. మేరమ్మ గురించి, మరియమ్మ గురించి, పెద్ద సుందరం గారి గురించి, ఈవి రమణయ్య గురించి, పౌలయ్య గురించి, వెంకటయ్య గురించి ప్రార్థన చేస్తున్నాం. సుధాదేవి గారి గురించి కూడా ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి. రవికుమార్ తల్లినాన్న మరి ఆ బిడ్డ లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. మీరే స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి జ్ఞాపం చేస్తున్నాను. అదే రీతిగా తండ్రి శరత్ గారి ప్రభా సత్యమని బట్టి ప్రార్థన చేసి ప్రసన్న కూడా కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి. వారి తల్లి గారికి కూడా కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించి జ్ఞాపం చేస్తాను. అదే సులోచన తల్లిదండ్రులు బట్టి కూడా ప్రార్థన చేస్తాం. దీవించి ఆశించండి. మా సంఘంలో ప్రతి వృద్ధుడిని, పెద్దవారిని దీవించి ఆశించి మీలో మీ ప్రేమలో వృద్ధి పొందింపచేయమని, మా యువతను ఆశీర్వదించమని ప్రభు. వారి భవిష్యత్తు గురించి మీ నిర్ణయాలు, మీ తీర్మానాలు ప్రభు మీరే వ్యక్తపరచాలని జ్ఞాపం చేస్తాం. సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు సజీవుడిని యేసు నామమున అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ ధ్యానకుడిలో పాల్గొన్న ప్రతి విశ్వాసికి సదా తోడేయును గాక. ఆమేన్. God bless you.